నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు. స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్ల స్వీకరణ. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. యూపీఎస్సీ విధానంపై అధ్యయనం చేయాలని సూచన. పౌర సరఫరాల శాఖ బలోపేతంపై సర్కారు ప్రత్యేక దృష్టి. ధాన్యం సేకరణ, నగదు చెల్లింపులు పారదర్శకంగా జరిగేలా నిర్ణయం. నేడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సీఎంల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోదీ. సిఎసి, ఈసీల బిల్లుకు రాజ్యసభ ఆమోదం. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తీసుకొచ్చినట్లు వెల్లడి. రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపు తిరిగి ప్రారంభం కానున్నాయి. అదే రోజు స్పీకర్ను ఎన్నుకోనుండగా ఇవాళ నామినేషన్లు స్వీకరించనున్నారు. శాసనసభాపతిగా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ను ఎన్నుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే ఏకగ్రీవం కానుండగా ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశంపై బీఎస్సీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు. 17న సైతం సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తర్వాత ఆయన తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎల్పీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలందరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరు అధ్యయనం చేసి సవివర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీ సివి ఆనంద్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు చేసిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీలోని యూపీఎస్సీతో పాటు పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, చైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించి అర్హతలు, ఇతర అంశాల గురించి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు విధి విధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, కావలసిన సిబ్బంది, ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజ్ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. గ్రూప్ 1 ఏఈఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీపై వివరాలు ఆరా తీశారు. కేసు పురోగతి, ఇప్పటివరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసుల ఉన్నతాధికారుల ద్వారా సీఎం సమాచారం తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని
పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మూసీ పరివాహక ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు ఉపాధి ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. మూసీ నది వెంట వంతెనలు, వాణిజ్య షాపింగ్ కాంప్లెక్స్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, హ్యాకర్ జోన్లను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నదిలో కాలుష్యాన్ని తగ్గించి మురుగునీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. జంట నగరాల్లో చెరువులు, కుంటల పరిస్థితిపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రణాళిక శాఖ అధికారులను ఆదేశించారు. 2014 ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఇప్పుడెన్ని ఉన్నాయి, ఎన్ని చెరువులు అన్యాక్రాంతమయ్యాయి, ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏమిటి అనేది నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలని ఉద్బోధించారు. గణాంకాలను డాంభికాలకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయాలని కోరారు. అధికారులు అంకిత భావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని భట్టి అన్నారు. సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అధికారులతో తొలిసారి సమావేశమైన ఆయన ప్రజలతో మమేకమై చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అనంతరం సరదాగా ఓ హోటల్లో కార్యకర్తలతో కలిసి మంత్రి టీ తాగారు. ఎమ్మెల్యే రాజాసింగ్, కడియం శ్రీహరి మాటలు ఒక్కటేనని, భాజపా భరోసా ఒకగూటి పక్షులేనని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి వారం కాలే, బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు, రాజకీయ అవగాహన లేనోడు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం 110 సీట్లలోనో ఎన్నిట్లలోనో డిపాజిట్లు కూడా ఇలా బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళు దీని గురించి మాట్లాడితే ఏంది? ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఎన్నికైంది. మా మిత్రపక్షంతో 60 సీట్లు గెలిచినాం. 5 సంవత్సరాలు పరిపాలన చూపెడతాం, మళ్ళా పరిపాలన బాగా చేసి భవిష్యత్ 5 ఏళ్ల కొరకు చూపెడతాం. 8 సీట్లు కూడా గెలవలే, వాళ్ళు మా దగ్గర 10 ఇస్తారు. ఏం చేస్తారు? ఏమయ్యేది? టీఆర్ఎస్ తోటి కుమ్ముకు అయితే ఉంటాయి కదా, నా 10 నువ్వు కట్ చేస్తే నువ్వు టీఆర్ఎస్ కలిసి నేనైతే అదే కదా, వాళ్ళిద్దరు అదే ఆలోచన. కడియం శ్రీహరి చెప్పింది, నువ్వు చెప్పింది ఒకటే అవుతుంది కదా. మేము ముందు నుంచి చెప్పినా వీళ్ళిద్దరు దొంగలు కలిసి ఉన్నారనడానికి ఇది. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ బలోపేతంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. 9.5 ఏళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు పూచీహత్తు మినహా ఏ సాయం అందకపోవడంతో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కారణాలేవైనా 56,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరోవైపు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించిన సర్కార్ రైతుల నుంచి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపులు పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పాలనపై దృష్టి సారించిన కొత్త సర్కార్ ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షిస్తోంది. ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ, 65 లక్షల మంది రైతులతో నేరుగా సంబంధం ఉన్న పౌర సరఫరాల వ్యవస్థ ప్రక్షాళన దిశగా దృష్టి సారించింది. 2014లో రాష్ట్ర విభజన, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు అన్నీ కలిపి సంస్థ ఇబ్బందుల్లో పడిపోయింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్లో ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. పౌర సరఫరాల శాఖ కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, నగదు చెల్లింపులు, కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లుల సామర్థ్యం, రవాణా వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. Right now, stock in Civil Supplies Corporation 1.17 crore LMTs అంటే lakh metric tons. ఓకే, దాంట్లో 87 lakh metric tons worth 18,000 crores has been pending with rice millers under custom milling program for a long time. So, ఇది మేజర్ పాలసీ డెసిషన్స్ కాబట్టి ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరి వారి డైరెక్షన్ సూచనల మేరకు ముందుకు పోతాం. ఎంతో కొంత స్టాక్ లిక్విడేషన్ ఆఫ్ ప్యాడీ అండ్ రైస్ నేబరింగ్ స్టేట్స్కి ఇతర ఏదైనా పారదర్శక మెథడ్స్ చేయాల్సి వస్తుంది.
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం నాణ్యంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. ఆ 5 కిలోలకు తోడు రాష్ట్రం 1 కిలో కలిపి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యంగా ఉండట్లేదు. దీంతో పేదలు ఆ బియ్యం తినకపోవడంతో దారి మళ్లీ పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ల మేతకు వెళ్తున్నాయి. కొందరు డీలర్లు పాలిషింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులుండగా 2,80,00,000 మందికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఉన్న రేషన్ కార్డ్స్ లో అలాటెడ్ రైస్ లో ఆఫ్ టేక్ అంటే వాస్తవం తీసుకుంది ఏనాడు 89% దాటలేదు. ఓకే, అంటే ఒక 11-12% రేషన్ కార్డ్స్ ఉన్నాయి, కానీ ఆ కార్డ్స్ మీద రేషన్ డ్రా చేయడం లేదు. ఈ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలనేది ఇది చాలా పబ్లిక్ డిమాండ్ వస్తుంది. తప్పనిసరిగా నేను ఇంకా వాస్తవంగా నేను జస్ట్ 2-3 రోజులైంది శాఖ అనౌన్స్ అయ్యి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కేబినెట్ దృష్టికి తీసుకొచ్చి ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రైతులకి ఎంఎస్పి పై ప్రొక్యూర్మెంట్ కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా ఎక్కడన్నా సిస్టంలో కొన్ని ల్యాబ్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ హామీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తుండగా రైతు భరోసాపై కసరత్తు చేస్తోంది. ధాన్యం సేకరణకు సంబంధించి క్వింటాల్పై 500 రూపాయల బోనస్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా త్వరలో అమలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకించి ధాన్యం సేకరణ క్రమంలో 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల నుంచి పౌర సరఫరాల సంస్థ తీసుకున్న అప్పులు 56,146 కోట్ల రూపాయలకు చేరాయి. రైస్ మిల్లర్ విషయంలోనూ అధికారులు ఉదాసీనత ప్రదర్శించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీల కోసం కనీసం విజ్ఞప్తి చేయలేదని తెలుస్తోంది. ఈ ఏడాది 1,17,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తైన నేపథ్యంలో ఎఫ్సీఐ మార్గదర్శకాలకు పూర్తి భిన్నంగా రైస్ మిల్లర్ల వద్ద ఉంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా 87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం పెండింగ్ లో ఉంది. ఇందులో ఎంతో ధాన్యం వృధా తరుగు పేరిట పోతున్నా పట్టించుకున్న నాథుడు లేరు. ఫలితంగా సంస్థ అక్షరాల 11,000 కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నష్టాలు, అప్పుల్లో నుంచి పౌర సరఫరాల సంస్థను బయటపడేయాలంటే ఎగుమతులు చేపట్టడం ఓ పరిష్కార మార్గం. ఇది విధానపరమైన నిర్ణయం కావడంతో సీఎం మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 9.5 ఏళ్లుగా పిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు సబ్సిడీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటర్ డ్యూస్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియలీ అందించకపోవడంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టోటల్ లోన్స్ 56,000 కోట్లకి చేరింది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? పైసలు ఇవ్వలేదు. మేము గ్యారంటీ ఇస్తున్నాం, మీరు అప్పు తెచ్చుకోమంటున్నది. ఓకే, ఆ విధంగా ఇయర్ అప్పులు తీసుకొస్తూ వస్తూ ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టోటల్ లోన్స్ 56,000 కోట్లకి ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ వచ్చింది. అంటే ఏంటిది? ఇది సంవత్సరానికి ఇంట్రెస్ట్ పడనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 3,000 కోట్లకు వచ్చింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణపై పూర్తయింది. వీలైనంత త్వరగా మిగతా ధాన్యం సేకరణ 24 గంటల్లో నగదు చెల్లింపులు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రైతుల సౌకర్యార్థం యాసంగికి సైతం మార్కెటింగ్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ అంచనాల ప్రకారం 2026లో రాష్ట్ర జనాభా 3,86,00,000, 2031లో 3,92,00,000 దాటనుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్లో పలు వివరాలు రూపొందించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షలకు పైగా ఉండగా వంట గ్యాస్ వినియోగదారులు 1,19,00,000కు పైగా ఉన్నారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి తలసరి ఆదాయంలో 2014 నుంచి 2023 వరకు పెరుగుదల 150% పైగా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలతో ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ 2023 పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు వివరాలు, జనాభా, ఆర్థికపరమైన అంశాలు, విద్యుత్, నీటిపారుదల, రవాణా, సంక్షేమం, విద్య, వైద్యం తదితరాల గురించి ఇందులో పేర్కొన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం 2026లో రాష్ట్ర జనాభా 3,86,00,000 దాటుతుందని, 2031లో రాష్ట్ర జనాభా 3,92,00,000 దాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి 2014 నుంచి 2023 వరకు ప్రస్తుత ధరల ప్రకారం 159.6%, స్థిర ధరల ప్రకారం 74.5% పెరిగినట్లు తెలిపారు. 2014లో 1,24,104 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 2023 వరకు 151.7% వృద్ధితో 3,12,398 రూపాయలకు చేరుకున్నట్లు నివేదించారు. ఇదే సమయంలో జాతీయ వృద్ధి 98.8%గా ఉన్నట్లు తెలిపారు. అమ్మకం పన్నులు 161.96%, రిజిస్ట్రేషన్ల రాబడిలో 406.26% వృద్ధి నమోదైనట్లు వివరించారు. 2014-15లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు 10.8 మీటర్లు కాగా 2022-23 నాటికి అది 6.22 మీటర్లకు చేరినట్లు తెలిపారు. భూగర్భ జలాల పరంగా రాష్ట్రంలోని 494 మండలాలు సురక్షిత దశలో ఉండగా 80 సెమీ క్రిటికల్గా, 7 క్రిటికల్గా ఉన్నట్లు పేర్కొన్నారు. 13 మండలాల్లో భూగర్భ జలాలను పరిమితికి మించి తోడినట్లు తెలిపారు. 2014-15లో సాగు విస్తీర్ణం 131.34 లక్షల ఎకరాలు కాగా 2021-22 నాటికి అది 51.04% పెరిగి 198.37 లక్షల ఎకరాలకు చేరినట్లు తెలిపారు. పూర్తి చేసిన 9 భారీ ప్రాజెక్టుల ద్వారా 21 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు కల్పించడంతో పాటు 92,000 ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించినట్లు తెలిపారు. 24 ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా 20 లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు 14 లక్షల ఎకరాలకు పైగా పాత ఆయకట్టును స్థిరీకరించినట్లు వివరించారు. పూర్తి చేసిన 27 మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల ఎకరాల ఆయకట్టు, 10 ఆన్గోయింగ్ మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 53,000 ఎకరాల ఆయకట్టు సృష్టించినట్లు తెలిపారు. 2011 సర్వే ప్రకారం హైదరాబాద్లో అటవీ విస్తీర్ణం 33 చదరపు కిలోమీటర్లకు పైగా ఉండగా 2021 నాటికి 147% పెరిగి 81 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. 2017 నుంచి 2021 వరకు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 6.85% పెరిగింది. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 68.47% పెరిగినట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్యపరంగా పలు సూచికల్లో తెలంగాణ స్థానం బాగా మెరుగైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల రేషన్ కార్డులు 90,05,748 ఉన్నాయి. వంట గ్యాస్ కోసం రిజిస్టర్ అయిన వినియోగదారుల సంఖ్య 1,19,93,947గా ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఏడాది కాలం పాటు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వరాదని పూర్తి స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో 55 మందికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 118 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానం నుంచి సిపిఐ పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేసినా ఒకచోట మాత్రమే విజయం సాధించారు. 118 స్థానాల్లో 64 మంది మాత్రమే గెలుపొందగా మిగిలిన 55 స్థానాల్లో భారాస, భాజపా, ఎంఐఎంలు కైవసం చేసుకున్నాయి. అయితే ఓటమి చెందిన 55 మంది నాయకులు ఏడాది పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ఏ పోస్టులోనూ ఉండకూడదు. ఎమ్మెల్సీ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ ఈ 55 మందికి ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే మైనారిటీ ప్రజాప్రతినిధులు గెలవకపోవడంతో ఆ సామాజిక వర్గంలో అర్హత కలిగిన నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తోంది. 100కి పైగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఒకసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన ఏ నాయకుడికి తిరిగి ఏడాది వరకు ఇవ్వకూడదని, కొత్త వాళ్లను ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఆ 3 ఎమ్మెల్సీ పదవులను టికెట్లు త్యాగం చేసిన వారికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల ఎంపికలో దూరదృష్టితో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఉన్న సామాజిక సమీకరణాలే కాకుండా ప్రాంతీయ ప్రాధాన్యతలకు పెద్దపీట వేసింది. ఏ కులాన్ని కానీ వర్గాన్ని కానీ నిరాశపరచకుండా పదవులు కట్టబెట్టింది. కమలనాథుల ఈ వ్యూహం వెనుక సార్వత్రిక ఎన్నికల మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు సమరానికి ముందు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ సహా ప్రధాన పార్టీలని సెమీస్గా భావించాయి. మధ్యప్రదేశ్లో అధికారం నిలబెట్టుకున్న కమలనాథులు కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలోనూ కాషాయ జెండా ఎగురవేశారు. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా శాసనసభ సమరంలో సర్వశక్తులు ఒడ్డి 3 రాష్ట్రాల్లో బంపర్ మెజార్టీ సాధించిన భాజపా ఆయా రాష్ట్రాల సీఎంల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకోసం వారం రోజులకు పైగా తీవ్ర కసరత్తు చేసింది. 3 రాష్ట్రాల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టిన కమలం పార్టీ పెద్దలు ఎవరి అంచనాలకు అందకుండా సీఎంగా కొత్త వారికి అవకాశమిచ్చారు. సామాజిక సమీకరణాల్లో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టి మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ కు పాలనా పగ్గాలు అప్పగించారు. అలాగే ఛత్తీస్గఢ్లో గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ను, రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మ సీఎంగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురితో పాటు ఉప ముఖ్యమంత్రుల ఎంపికలోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ విషయానికొస్తే అక్కడ గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో ఆ వర్గానికి చెందినవారు 32% ఉన్నారు. అందుకే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కులగణన డిమాండ్కు కౌంటర్గా ఓబీసీని ముఖ్యమంత్రిని చేయవచ్చు. కానీ గిరిజన ప్రాబల్యమున్న స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో జయభేరి మోగించారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఉపకరిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్లో 163 స్థానాలతో బంపర్ మెజార్టీ సాధించిన భాజపాకు సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేయటం కత్తిమీద సాములా మారింది. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చింది. సీఎంగా యాదవ్ వర్గానికి చెందిన మోహన్ యాదవ్ ను ఎంపిక చేసిన భాజపా అధిష్టానం 2 ఉప ముఖ్యమంత్రులను నియమించింది. దళిత వర్గం నుంచి జగదీష్ దేవ్దాకు, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాజేంద్ర శుక్లాకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టింది. ఠాకూర్ వర్గానికి చెందిన నరేంద్ర సింగ్ తోమర్ను స్పీకర్గా ప్రకటించింది. రాజస్థాన్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఆ రాష్ట్ర జనాభాలో 7% ఉంది. అందుకే ఆ వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను భాజపా అధినాయకత్వం సీఎంగా ఎంపిక చేసింది. ఆయన తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటికీ సంస్థాగతంగా పార్టీ బలపడటంలో కీలకంగా వ్యవహరించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శులుగా 4 సార్లు పనిచేశారు. సంఘుతోనూ గట్టి అనుబంధం ఉండటం కూడా శర్మకు కలిసి వచ్చింది. రాజస్థాన్లో మిగతా సామాజిక వర్గాలు నిరాశ చెందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలనాథులు 2 ఉప ముఖ్యమంత్రులను నియమించారు. ఒకరు రాజ్పుత్ వర్గానికి చెందిన దియా కుమారిని, మరొకరు దళిత వర్గానికి చెందిన ప్రేమ్చంద్ బైర్వాను ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. విపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి, ఎన్నికల కమిషనర్ ఈసీ నియామకం, సేవా నిబంధనలు నియంత్రించే బిల్లును రాజ్యసభ మంగళవారం రాత్రి ఆమోదించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా వారి హోదాను కొనసాగించడం, సెర్చ్ కమిటీని అప్గ్రేడ్ చేయడం, కోర్టు కేసుల నుంచి సిఈసి, ఈసీలను రక్షించడానికి కొత్త క్లాజును చేర్చడం వంటి సవరణలను బిల్లులో చేర్చారు. రాజ్యసభలో బిల్లు మూజువాని ఓటుతో ఆమోదం పొందగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సవరణ బిల్లు ఎన్నికల వ్యవస్థను కేంద్రంలోని ప్రభుత్వం లొంగదీసుకునే వెసులుబాటును కల్పిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. సిఈసి, ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. బీజేడీ, వైకాపా బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చట్టం చేసే వరకు సిఈసి, ఈసీలను ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బిల్లులో సీజేఐకి బదులు కేంద్ర న్యాయశాఖ మంత్రిని సభ్యుడిగా చేర్చారు. పోల్ ప్యానెల్ సభ్యులను కేబినెట్ సెక్రటరీతో సమానంగా ప్రతిపాదించడంపై ప్రతిపక్ష పార్టీలు, కొందరు మాజీ సిఈసీలు గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనను మిస్ ఏషియా ఇంటర్నేషనల్ నటి రష్మి ఠాకూర్ సందర్శించారు.
ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను తిలకిస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ అభిమానులను అలరించారు. చేనేత ఉత్పత్తులు మగువుల మనసు దోచుకునేలా ఉన్నాయని రష్మి ఠాకూర్ అన్నారు. ఎగ్జిబిషన్లోని చీరలను చూసి చేనేత కళాకారుల ప్రతిభను ప్రశంసించారు. 14 రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు నగరవాసులకు పరిచయం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండే వినోదం సాధనం సినిమా అని, ఆ మాధ్యమం ద్వారా ప్రజలకు చక్కటి సందేశాన్ని అందించే ప్రయత్నం జరగాలని ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి శేషశయనారెడ్డి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో అక్కినేని దర్శక ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బి శేషశయనారెడ్డి హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ముత్యాల సుబ్బయ్య, అల్లానే శ్రీధర్లకు అక్కినేని దర్శక ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. అక్కినేని విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రజలకు చక్కటి సందేశాన్ని అందించారన్నారు. ప్రస్తుత సినిమాల్లో ఆ సందేశాలు ఉండటం లేదని జస్టిస్ శేషశయనారెడ్డి అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండేటివి సినిమాల ద్వారా ప్రజలకు సందేశం పంపుతారు. నిర్మాతలు కానీ ఏదో ఒక సందేశం ప్రజలకు పంపించాలి, ఈ సినిమా వల్ల వాళ్ళకి ఏదన్నా మేలు జరగాలి అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. ఇప్పటి పరిస్థితులు మారిపోయినాయి. సినిమాల వల్ల సందేశం ఏమీ ఉండదు. ఒక పాటను చిత్రీకరిస్తారు, ఆ పాటకు ఆ సన్నివేశానికి సంబంధం ఉండదు.